ఆనాడు పోలవరం ప్రాజెక్టు కడతామంటే చూస్తూ ఊరుకోలే, కేసులు వేసినాం. ఈనాడు బనకచెర్లు కడతామంటే కూడా చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా ఆపి తీర్థం. తెలంగాణ వనరుల పరిరక్షణ, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, తెలంగాణ రేపటి రాజకీయాలు ఎట్లా ఉండాలి, ఎంత క్లీన్ పాలిటిక్స్ ఉండాలి, యువ నాయకత్వం ఎట్లా పైకి రావాలి, మహిళా నాయకత్వం ఎట్లా పైకి రావాలి, బహుజన నాయకత్వం ఎట్లా పైకి రావాలి, వీటన్నిటి మీద కూడా నిరంతరం ఆలోచన చేస్తూ పనిచేస్తూనే ఉంటాం. అనేక అంశాలు ఉన్నాయి. మనం ఇదివరకు ఉన్నటువంటి సంస్థ నుండి ఇంకా కొత్త సంస్థగా ఇంకా నవీనంగా మార్పు చెందాల్సినటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అనేక కార్యక్రమాలు టేకప్ చేసినాం, ఇంకా వాటిని ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ నుండి ఇంకొక 10 రోజులైతే ఆగస్టు 6 నాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి పుట్టినరోజు ఉంటుంది. ఆనాడు కంప్లీట్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి జంబో కమిటీలు వేసుకుంటాం. అప్పుడు ఇట్లాంటి శిబిరాలు ఇంకా పెద్ద ఎత్తున జిల్లాకు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటాడు. ఆ నాయకత్వ లక్షణాలని పెంపొందించుకొని మన సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా.